పోలీసుల ఆశయంలో ఆసన్న వేణుగోపాల్ మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర కమిటీ లేఖ. తెలంగాణలో మావోయిస్టుల ఎంట్రీ, 208 మందికి పైగా మావోయిస్టుల లొంగుబాటు. హిడ్మా కోసం రంగంలోకి 4 రాష్ట్రాల పోలీసులు. హిడ్మాతో మావోయిస్టులు అంతమేనా? లొంగిపోదామని మావోయిస్టులకు ఆసన్న టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా నేనేదో వార్తలు చదవట్లేదండి. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి కూడా ఈ మావోయిస్టుల గురించి అయితే చాలా హాట్ టాపిక్గా మారుతుంది, సెన్సేషనల్ టాపిక్గా మారుతుంది. మరి మావోయిస్టుల లొంగుబాటుతో ఒక శకం ముగిసిపోబోతోందా అని చెప్పి ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే దేశంలో మావోయిస్టు ఉద్యమం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. సుమారు 5 దశాబ్దాలు, ఇంకా మాట్లాడితే అంతకు మించి 1-2 సంవత్సరాలు పైగానే. అడవుల్లో తుపాకులతో తిరిగేవారిగా కనిపించినటువంటి మావోయిస్టులు, సిపిఐ పార్టీ మాత్రం మావోయిస్టు అనే రాజకీయ భావజాలాన్ని నమ్ముతూ ప్రభుత్వ వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు. మన చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. క్లెమోర్ మైన్స్, ఈ రకమైనటువంటి దాడులు, పోలీసులకి వారికి పడక, ఇటువంటి ఎన్నో చూస్తూ వస్తున్నాం. ఇది వారు చెప్తున్నా కానీ దాని ప్రకారం ఇది ప్రజల కోసం నడిపే విప్లవం అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ వాస్తవంలో ఇన్ రియాలిటీలో చూస్తే మాత్రం అది హింస, ఇంకా ఏదైతే డెవలప్మెంట్ ఉందో దానికి హిండ్రెన్స్గా మారుతోందని, అమాయకుల ప్రాణాలు తీసే ఒక వేస్గాను మారుతోందని ఇప్పుడైతే పొలిటికల్ అనలిస్టులు కానివ్వండి, సామాజిక విశ్లేషకులు కానీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం మనం చూసుకుంటే మావోయిస్టుల పోరాట దృశ్యం సమూలంగా ఇప్పుడు మారిపోతుంది. మనం అనుకున్నట్టుగా లేదు. మావోయిస్టుల లొంగుబాటు వార్తలు మాత్రం వరుసగా మనం పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో చూస్తున్నాం. ఏ పేపర్ తీసుకున్నా కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ. ఎందుకంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో అయితే ఇటీవల 200 మందికి పైగా మావోయిస్టులు ఎప్పటికే లొంగిపోయారు. అది నిజం. వారిలో కీలక నాయకులు కూడా ఉన్నారు. వారిలో మల్లోజుల వేణుగోపాలరావు అలియా సోను, ఆసన్న, రూపేష్ లాంటి సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన పెద్ద పెద్ద నాయకులు కూడా ఇప్పుడు తుపాకీని వదిలి ప్రజా జీవన స్రవంతిలో కలిసి సామాన్య జీవితాన్ని ఎంచుకుంటున్నామని చెప్పి వాళ్ళు బాహాటంగానే ప్రకటించారు కూడా. వారు చెప్పిన దాని ప్రకారం ఇది కేవలం వారి వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదండి. నిజానికి మనం దీన్ని ఒక సిగ్నల్గా చూడాలి, ఒక ఇండికేషన్గా చూడాలి. ఉద్యమం లోపల నుంచి కూడా రూట్స్ కదులుతున్నాయి అంటున్నారు అందరూ కూడా. హింసా మార్గం వదిలి శాంతియుత మార్గాన్ని ఎంచుకునే దిశగా మావోయిస్టు నాయకత్వం ఇప్పుడు ముందుకు వస్తోంది అంటున్నారు. వీరి లొంగుబాట్లకు ప్రధాన కారణాలు కూడా విశ్లేషించే పనిలో పడ్డారు కొంతమంది విశ్లేషకులు. వాటిలో కొన్ని పాయింట్స్ నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. గ్రామాల్లో మావోయిస్టులకు మద్దతు తగ్గిపోయిందట. ప్రజలు ఇప్పుడు అభివృద్ధి, రోడ్లు, విద్య, వైద్యం మాత్రమే కోరుకుంటున్నారు. తుపాకీ మాత్రం కాదు, భద్రతతోనే సరైన జీవితం సాధ్యం, కానీ తుపాకీతో మనకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు అనేటటువంటి ప్రజాభావం ఇప్పుడు పెరిగిపోతుందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ మార్పుకు వెనక కొన్ని కారణాలు కూడా మనం చూడొచ్చు. దీని వెనకాల గవర్నమెంట్ స్ట్రాటజీ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏంటంటే మావోయిస్టుల కోసం పునరావాస పథకాలు, తర్వాత ఉపాధి అవకాశాలు, తర్వాత గ్యారంటీడ్ సెక్యూరిటీ వంటి అంశాలని ప్రభుత్వం ఇప్పుడు మావోయిస్టులకి చూపించింది. మావోయిస్టులు వీటన్నింటిని చూసి లొంగిపోవాలి, ఆ రకమైనటువంటి హింసాయుత కార్యకలాపాలని మానేసేయండి, వెంటనే లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మొన్నటి దాకా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మహిళలు, యువకులు, వృద్ధులు వీళ్ళందరూ కూడా, ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది కదా, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వివిధ వయసుల వారు కూడా ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, తమ లైఫ్ని సెటిల్ చేసుకోవాలని చెప్పి ముందుకొస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక హిడ్మా మావోయిస్ట్ నేత మాత్రమే ఇంకా ప్రధానంగా ప్రస్తుతానికి అడవుల్లో మిగిలి ఉన్నారు. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా లొంగిపోయారు. ఆయన వెంబడిస్తూ కూడా, అంటే ఈ హిడ్మాను వెంబడిస్తూ కొన్ని మాత్రం ఇంకా మావోయిస్టు గ్రూపులు మిగిలే ఉన్నాయట. సో కానీ అతన్ని కూడా త్వరలోనే వేటాడి పట్టుకుంటాము అని చెప్పి పోలీసులు అయితే ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఈ ఆపరేషన్ చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవేళ హిడ్మా కూడా లొంగిపోతే మావోయిస్టు ఉద్యమానికే నిజమైన ముగింపు చరిత్రలో నమోదు అవుతుందని చెప్పి కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ మరోవైపు చూస్తే మాత్రం మావోయిస్టు పార్టీ ఎప్పటికీ కూడా తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది అని చెప్పి ప్రకటిస్తున్నారు కొంతమంది ఇంకా అదే ఉద్యమంలో కొనసాగుతున్న నేతలు. ప్రజలకు మాత్రం వారిపై నమ్మకం సన్నగిల్లిపోతుంది. లొంగిపోయిన వారిని ద్రోహులుగా పేర్కొంటున్నారు. మిగిలిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం కలిగించలేకపోతున్నారంట. ఎందుకంటే ఎవరైతే మావోయిస్టులు ఇంకా లొంగిపోదాం అనుకోవటం లేదో వాళ్ళందరూ కూడా మిగతా మావోయిస్టులకు ధైర్యం కలిగించలేకపోతున్నారు. మారుతున్న కాలంలో ఇప్పుడు యువతకు కావాల్సింది మాత్రం చదువు, ఉద్యోగం, ఇంకా ఒక రకమైన పీస్ఫుల్ లైఫ్, అంతే తప్ప ఇప్పుడు మాత్రం ఎవరికి కూడా గన్ కల్చర్ అవసరం లేదు అని చెప్పి ప్రస్తుతం మారుతున్న ట్రెండింగ్లో యూత్ అయితే అభిప్రాయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గ్రామాలు సమూలంగా మారుతున్నాయి, అభివృద్ధి దిశగా అడుగేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇటీవల మాట్లాడుతూ తెలంగాణ మావోయిస్టులకు పనిచేసే స్థలం మాత్రం కాదు, ఇది ఒక రకమైనటువంటి పీస్ఫుల్ ఏరియా అని అన్నారు. అంటే మౌలికంగా వాళ్ళు వస్తున్నటువంటి మార్పుని ఇవన్నీ కూడా
ఇండికేట్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వాలు కూడా కేవలం వారి అణచివేత దిశగా మాత్రమే కాకుండా కొంత స్ట్రాటజిక్గా వ్యవహరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కొంత స్మార్ట్గా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాలు. లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పూర్తి సెక్యూరిటీ ఇస్తాము, మీ ఫ్యామిలీస్తో గడిపేందుకు అవకాశం ఇస్తామంటూ చెప్పుకొస్తూ ఉంది. అందుకనేమో చాలామంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొస్తున్నారు. ఇక్కడ మావోయిస్టు ఉద్యమం చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా చూడొచ్చని కొందరి భావజాలం ఇప్పటికి కూడా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అది ఒక ముగింపు దశకు చేరుకుంటోంది అంటున్నారు. ఇది నిజంగా ఒక శకాన్ని ముగిసేందుకు సూచనగానే చెప్పుకోవచ్చని మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ రానున్న భవిష్యత్తులో మాత్రం చాలా మార్పు అనేది మాత్రం అవసరమని చెప్పక తప్పదు. ఎందుకంటే మిగిలిన మావోయిస్టులు కూడా శాంతి మార్గాన్ని ఎంచుకొని ప్రభుత్వంపై మరింత విశ్వాసంతో ముందుకు రావాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా వారికి న్యాయం చేయాలి, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి అని చెప్పి అందరూ చెప్తున్నారు. మిగిలిన వారు కూడా లొంగి సామాజిక జీవనంలోకి వచ్చేస్తే అసలు ఈ మావోయిజం అనే సమస్యను శాశ్వతంగా తొలగించినట్లే అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మన భవిష్యత్తు శాంతియుతం కావాలంటే ఈ మార్పు ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకోవాలి అని అంటున్నారు. జై హింద్.